హల్లెలూయా. చాలా సంతోషం. రండి, దేవుని యొక్క గ్రంథములో నుండి 2025వ సంవత్సరానికి ఒక నూతనమైనటువంటి కూర్చున్న వాళ్ళకి మళ్ళీ మనం ప్రయత్నం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 2025వ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టి మరొక పర్యాయము కృపాక్షేమములను అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. రండి, దేవుని యొక్క గ్రంథములో నుండి జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. చాలు. చదవబడినటువంటి పరిశుద్ధ వాక్యాన్ని కృపగలిగినటువంటి దేవుడు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. బిడ్డలారా, 2025వ సంవత్సరంలోనికి ప్రవేశించినటువంటి మన అంతరంగంలో ఎన్నో కోరికలు, ఊహలు, ఉద్దేశాలు ఉంటూ ఉంటాయి. ఏమిటి ఆ ఊహలు, ఏంటి ఆ ఉద్దేశాలు, ఏమిటి ఆ కోరికలు అని కనుక ఆలోచన చేస్తే, నేను 2024లో దీవించబడిన దానికంటే నేను 2025లో ఇంకా బాగుండాలి. 2024లో 10,000 రూపాయల జీతం తెచ్చుకున్నాను. 2025లో 20,000 రూపాయల జీతం తెచ్చుకోవాలి. 2024లో 50,000 జీతం తెచ్చుకున్నాను. 2025లో 70,000 జీతం తెచ్చుకోవాలి. 2024లో కొన్ని బలహీనతల గుండగా వెళ్ళాను. 2025లో అలాంటి బలహీనతలు రాకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటా కదండి. అనుకోవటంలో తప్పు లేదు, కోరుకోవటంలో తప్పు లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, ఈరోజు 2025వ సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ వాగ్దానము అని గనక ఆలోచన చేస్తే, మేలు చేయనుద్దేశించుచున్నాను గనక భయపడకుడి. అంటే మనతో ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటంటే భయపడకుడి. బైబిల్ పండితులు అంటారు, భయపడకుడి అనే మాట బైబిల్ గ్రంథంలో 366 సార్లు ఉంది అని చెప్పి బైబిల్ పండితులు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అంటే ఇన్ని సార్లు ఉన్నదానికి పరమార్థం ఏంటి అని గనక ఆలోచన చేస్తే, ఆయన భక్తులముగా మనకి ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటంటే భయపడకుడి. నేను మీకు తోడుగా ఉన్నాను, నా సన్నిధి మీకు తోడుగా ఉంది, నా కృపను మీకు తోడుగా ఉంది, నా యొక్క అభిషేకం మీకు తోడుగా ఉంది, కాబట్టి మీరు భయపడకుడి అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ పండితుల ద్వారా 365 సార్లు ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అలాగైతే ఆ ఆశీర్వాదం మనకు ఎలా వస్తుంది, ఆ కృప మనకు ఎలా దొరుకుతూ ఉంది, ఆ కృప దొరకాలంటే మనం ఏం చేయాలి, ఆ దీవెన దొరకాలి అంటే ఏం చేయాలి, ఆ మేలు మనం పొందుకోవాలి అని అంటే ఏం చేయాలి? దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు ప్రియులారా మనం నేర్చుకుందాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 16 వచనాన్ని చదివితే ఇలాగ వ్రాయబడి ఉంది, మీరు చేయవలసిన కార్యములేవనగా. వినండి, అంటే మేలు పొందుకోవాలి అని అంటే సంఘం జాగ్రత్తగా గమనించాలి. రేయ్ బాబు అనుసో, రేయ్ జాగ్రత్తగా వినాలి. సంఘము మేలు పొందుకోవాలి అని అంటే, ఆయన పిల్లలముగా మన చేతులను ఆయన బలపరచాలి అని అంటే, దేహములో సత్తువివ్వాలి అని అంటే, కుటుంబంలో సమాధానం ఇవ్వాలంటే, కుటుంబంలో నెమ్మది ఇవ్వాలి అని అంటే ఏమంటున్నాడో తెలుసా? మీరు చేయవలసిన కార్యములేవన. అంటే మనం ఏదో చెయ్యాలన్నమాట. ఆయన కృప మనతో ఉండాలి అని అంటే మనం ఏదో చెయ్యాలి. ఆయన సన్నిధి మనతో ఉండాలి అని అంటే మనం ఏదో చెయ్యాలి. అంటే మనం ఏం చెయ్యాలి? కొన్ని మాటలు మనం చదువుదాం. 16వ వచనం, మీరు చేయవలసిన కార్యములేవనగా ప్రతివాడు తన పొరుగువానితో
సత్యమే మాటలాడవలెను. మొదటి మాట సత్యము పలకాలి. సంఘము నోట ఏముండాలి? సత్యము పలకాలి. రెండవ మాట ప్రతివాడు సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. అంటే మొదటి మాట సత్యము పలకాలి. రెండో మాట మీ గుమ్మములలో న్యాయము ఉండాలి. జాగ్రత్తగా వినండి, నేను తర్వాత వివరిస్తాను. మొదటి మాట ఏంటి? సత్యము పలకాలి. రెండో మాట గుమ్మములో న్యాయము ఉండాలి. మూడో మాట ప్రియులారా 17వ వచనానికి వచ్చేద్దాం. ఎవడు కూడా తన పొరుగువాని మీద దుర్యోచన యోచింపకూడదు. అంటే పొరుగువాని మీద దురాలోచన కలిగి ఉండకూడదు. ఇది మూడవ మాట. నాలుగవ మాట అబద్ధ ప్రమాణము చేయకూడదు. చాలు. అంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో 2025వ సంవత్సరంలో నీవు దీవించబడాలి అని అంటే నువ్వు చేయవలసినటువంటి పనులు 4 చెప్తారా ఒకసారి? మొదటి మాట సత్యమే మాట్లాడాలి. రెండవ మాట న్యాయము నీ గుమ్మములో కనబడాలి. మూడవ మాట నీ పొరుగువాని మీద దురాలోచన యోచించకూడదు. నాలుగో మాట అబద్ధ ప్రమాణము చేయకూడదు. ఈ లేఖనాలను ప్రభు మన కొరకు దీవించునుగాక. రండి జాగ్రత్తగా కొన్ని విషయాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకుందాం. ప్రియులారా, WJ డీన్ అనబడినటువంటి ఒక ప్రముఖ భక్తుడు ఇలాగంటా ఉన్నాడు. సంఘము దీవించబడాలి అని అంటే ఇదే మాటని ST టైలర్ టాస్వెల్ అనబడినటువంటి వాడు కూడా ఈ సూక్తిని ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సంఘము దీవించబడాలి అని అంటే, సంఘము ఆశీర్వదించబడాలంటే నేర్చుకోవలసినటువంటి 2 సంగతులు. జాగ్రత్తగా వినండి. ఆయన అంటున్నాడు, మొదటి మాట దేవుణ్ణి గౌరవించండి. మీరు ఆశీర్వదించబడాలంటే మొదటి మాట ఏమంటున్నాడో తెలుసా? దేవుణ్ణి గౌరవించండి. దేవుణ్ణి ఎలా గౌరవిస్తారు? ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇప్పుడు పొద్దుటే వెళ్ళి బొకే ఇచ్చి సాల్వా కప్పేస్తున్నారు. ఏమండి? అది గౌరవార్థం. మరి దేవుడు కనిపించడే? తండ్రి అయినటువంటి దేవునికి మనం ఇచ్చే గౌరవార్థం ఏది మనం ఇచ్చే విలువ ఎలాగివ్వాలి? ఎమ్మెల్యే గారు కనపడుతున్నారు, పాస్టర్ గారు కనబడుతున్నారు. ప్రియులారా, మరి దేవుడు కనపడ్డు కదా. నీకు నేను, నాకు మీరు కనబడుతూ ఉన్నారు. ఆమె కానీ దేవుడు మన కంటికి కనిపించడం. కాబట్టి ఇప్పుడు నేను దేవుణ్ణి గౌరవిస్తున్నాను అని ఎలా చెప్పగలం అని గనక ఆలోచన చేస్తే ఆయన ఏమన్నాడో తెలుసా? మనము దీవించబడాలి అని అంటే ఆయన అంటున్నాడు దేవుణ్ణి గౌరవించండి అన్నాడు. అంటే దేవుణ్ణి గౌరవించడము అని అంటే మొదటి మాట ఆయన అంటున్నాడు ఆయన గౌరవిస్తున్నాము అని మీరు చెప్పాలి అని అంటే మొదటి మాట ఆయన సందేశకుని గౌరవించాలి. మొదటి మాట ఏంటి? ఆయన సందేశకుని గౌరవించాలి. అంటే సందేశకుని అంటే దైవజనుణ్ణి, సందేశకుణ్ణి గౌరవించాలి. రెండో మాట దైవజనుడిచ్చినటువంటి సందేశాన్ని గౌరవించాలి. ఆమేన్. మొదటి మాట ఏంటంట? సందేశకుని గౌరవించాలి. రెండో మాట సందేశాన్ని గౌరవించాలి. ఏండి? రెండో మాట సందేశాన్ని గౌరవించాలి. మూడో మాట ఏమన్నాడో తెలుసా? దేవుణ్ణి గౌరవిస్తున్నాను అని నువ్వు చెప్పాలి అని అంటే సందేశాన్ని వినాలి అని అన్నాడు. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. అంటున్నాడు అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. కొంచెం ప్రారంభం నుండి కొంచెం సర్దుకుని కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. మేరీ, భార్గవి కొంచెం ఏమండి వినండి ప్రియులారా. మొదటిది సందేశకుని గౌరవించాలి, 2 సందేశాన్ని గౌరవించాలి, 3 ప్రియులారా వర్తమానాన్ని వినాలి. ఎప్పుడైతే అలా వినగలుగుతారో ప్రియులారా మీరు దీవించబడతారు అని అంటా ఉన్నాడు. 2వ పదంలో ఏమన్నాడు అని అంటే దేవుణ్ణి గౌరవించకుండా ఉంటే అన్నాడు. దేవుణ్ణి గౌరవించకుండా ఉంటే అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన సందేశకుని గౌరవించకుండా, సందేశాన్ని ఆలకించకుండా, ప్రియులారా సందేశాన్ని మనం లెక్క చేయగా ఉంటే శాపగ్రస్తులం అవుతాము అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగైతే ఈ 2025 సంవత్సరంలో
మనం మొట్టమొదటి ప్రియులారా పాయింట్ ఏంటి అని గనక ఆలోచన చేస్తే, మనము ఆశీర్వదించబడాలి అని అంటే ఒకటి సందేశకుని గౌరవించాలి, రెండు సందేశాన్ని కూడా గౌరవించాలి అని చెప్పి నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. నేటి దినాల్లో ఎందుకు ఇలా చెప్పాడు అని చెప్పి నేను ఆలోచన చేస్తే, కొన్ని డినామినేషన్లో ఎలాగున్నాయి అని అంటే, దేవుడు కాదు దేవుడు, సేవకుడు దేవుడిగా చూస్తూ ఉన్నారు కొంతమంది, మినిస్ట్రీలని దేవుడిగా చూస్తున్నారు కొంతమంది. అపోస్తులుడైనటువంటి పౌలు చేతిగుడ్డలు తగిలి జనులు బాగుపడిపోతుంటే వచ్చి కాళ్ళ మీద పడిపోతుంటే ఆయన అంటాడు, బుద్ధి లేని వాళ్ళారా, మేము మీలాంటి మనుషులం కాదా, నువ్వు నేను సమానమే. కాబట్టి ప్రియులారా, ఎవరిని గౌరవించాలి? దేవుని గౌరవించాలి, దేవుని యొక్క సందేశాన్ని వినాలి అని చెప్పి ప్రేమతో నేను మిమ్మల్ని మరోసారి వాక్యానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ప్రియులారా, దేవుని యొక్క మాట వినటానికి మనం ప్రయత్నం చేద్దాం. రండి, మొదటి మాట ఏంటి చెప్పండి? సత్యము పలకాలి. అంటే మన నోట ఎప్పుడూ కూడా సత్యం ఉండాలి. సత్యము అంటే యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ఆయన అంటాడు, నేనే సత్యం కదా, ఆయన వాక్యమే సత్యము అనే మాట దేవుని యొక్క లేఖనం మన కొరకు సెలవిస్తూ ఉంది. అయితే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, సత్యమును అమ్మివేయక దానిని కొనియించుకొనుము. ప్రియులారా, సత్యాన్ని మనం అమ్మేయకూడదు, అబద్ధానికి అమ్ముడు కాకూడదు, అబద్ధానికి అమ్ముడు కాకూడదు. ప్రియులారా, ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. మన పొంత మీద యలమంచిలి యేసుబాబు గారు ఉండేవారు కదమ్మా, యలమంచిలి యేసుబాబు గారు. ప్రియులారా, కొన్ని కారణాల చేత ఆయన పట్టుబడ్డాడు, ఆయన కొడుకు కూడా పట్టుబడ్డాడు. ఆయన భార్య సత్యవతి గారు దగ్గరికి నేను వెళ్ళి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉండేవాడిని. అమ్మ, ఏమైనా తెలిసిందా అయ్యగారు ఎలాగున్నారు, ఎప్పుడు వస్తారు ఏంటి అని చెప్పి అడగడానికి వెళ్తూ ఉండేవాడిని. వెళ్తే ఆమె చెప్పేది, అయ్యా నిన్న కోర్టు దగ్గరికి వెళ్ళానండి, ఒక ఆయన దొరికాడండి, కానీ సెటిల్మెంట్ సరిగ్గా కుదరలేదండి అనేది. ఏంటి సెటిల్మెంట్ అంటే? వందనాలు. ఏంటి సెటిల్మెంట్ అంటే, సత్యమును మార్చడానికి, అబద్ధ సాక్ష్యము పలకడానికి నీవు ఇంత ఖరీదిస్తే నేను అబద్ధ సాక్ష్యం చెప్తాను అని చెప్పడానికి కోర్టు దగ్గర ప్రియులారా కొంతమంది మనుషులు ఉంటారు. అమ్మ ఏమనుకోవద్దు, జడ్జి గారు ఉన్నారు కదా ఇంట్లోని. ప్రియులారా, కొంతమంది అబద్ధ ప్రమాణము చెప్పేవారు, అంటే సత్యాన్ని అమ్మేయటానికి కోర్టు దగ్గర ఉంటూ ఉంటారు. లోపల కావాల్సింది ఏంటంటే, వకీల్స్ దగ్గర కానీ అక్కడ జడ్జి దగ్గర కానీ కావాల్సింది ఏంటంటే నోటి మాటే కావాలి, ప్రూఫ్స్ కాదు. ఏమండి, అక్కడ అది కాదండి ఇది అని చెప్పి దబాయించేవాడు ఉంటే చాలు. ప్రియులారా, అదే సత్యం. కాబట్టి జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటా ఉన్నాడు, మరోసారి చదవమ్మ మాట, సత్యమును అమ్మివేయక దానిని కొని ఇంచుకొనుము అని అంటా ఉన్నాడు. అంటే సత్యము కోసం మనం పాటుపడాలి. ఎప్పుడు కూడా సత్యమును అసత్యముగా మార్చకూడదు, సత్యమును అసత్యముగా మార్చకూడదు. సత్యముగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. వీలైతే ప్రియులారా మౌనంగా ఉండడమైనా మంచిదే, కానీ ప్రియులారా పొరుగువాని మీద కానీ మరొక వాని మీద కానీ అబద్ధము అనేది పలకకూడదు. సత్యం ఏం చేస్తూ ఉంది? సత్యము వలన లాభం ఏంటి? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 29:11, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించినటువంటి సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైన సంగతులు కాదు. అంటే నీవు సత్యము పలికితే నీకు ఏం కలుగుతుందంటే సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సత్యము ఉన్న చోట సమాధానం ఉంటుంది. దేవునికి స్తోత్ర. సత్యం ఉన్న చోట సమాధానం ఉంటుంది. కొన్నిసార్లు కొందరికి ఎంత ఆస్తి, కలిమి, ఐశ్వర్యం ఉన్నా కానీ అంతరంగంలో సత్యము లేని కారణము చేత కుమిలిపోతూ ఉంటారు, కుంగిపోతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు.
కాబట్టి దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది, దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది, సత్యమే పలకాలి. ఆది కాలములో దైవజనుడైన మోషే ద్వారా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు ఒకటి ఏంటంటే, నిర్గమాకాండములో 20వ అధ్యాయములో, నిర్గమాకాండం 20వ అధ్యాయములో 16వ వచనాన్ని చదివితే 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ చెప్తారా, అబద్ధమాడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పొరుగువాని మీద ఏమాడకూడదు, అబద్ధమాడకూడదు. అంటే సత్యానికి విరోధముగా నువ్వు ప్రమాణము చేయకూడదు, సత్యానికి విరోధముగా నువ్వు మాట్లాడకూడదు. అందుకే పౌలు భక్తుడు నూతన నిబంధనలు అంటాడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 25వ వచనాన్ని చదివితే ఇలాగ వ్రాయబడి ఉంది. 4:25లో మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును, జాగ్రత్తగా వినండి, వింటున్నారా బిడ్డలారా, ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. తీశారు అందరూను. ఎన్నో నెంబర్ పేజ్ అమ్మా? 230వ పేజా అమ్మా? దొరికిందా 230వ పేజీలో? లేదా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. వినండి ప్రియులారా, 175వ పేజీలో 25వ వచనంలో ఏమని రాయబడిందంటే, ప్రతివాడు కూడా అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. ఈ నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరంలో సంఘము నోట కృపగలిగిన దేవుడు సత్యమును స్థిరపరచును గాక. ప్రతి వాని నోట సత్యమే ఉండును గాక. ఏ ఒక్కని వలన మరొకనికి హాని కలగకుండును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పొరుగువాడెవరు? మన సోదరుడే కదా. మన పొరుగువాడెవడు? మన బంధువులే కదా. మన పొరుగువాడెవడు? మన రక్త సంబంధికులే కదా. ప్రియులారా, మన పొరుగువాడు అని అంటే ఎక్కడో ప్రియులారా తెలియనోడేమీ కాదు కదా. మరి అటువంటి నీ రక్త సంబంధికం మీద, నీ పొరుగువాని మీద ఎందుకు అబద్ధ సాక్ష్యం పలకడానికి, ఎందుకు అబద్ధం పలకడానికి మనసు ప్రేరేపించబడుతుంది అంటే, నిన్నెవరో కొనేశారన్నమాట, నీవెవరకు అమ్మివేయబడ్డావన్నమాట. వింటున్నావా? నువ్వెవరకు అమ్మివేయబడ్డావన్నమాట. అమ్మివేయబడడం అనే మాట ఎంత భయంకరమో కదా. అవ్వమ్మ ప్రియులారా అమ్మివేయబడ్డది అబద్ధమునకు కదండి, అబద్ధమునకు అమ్మివేయబడ్డది. ప్రియులారా, సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకుంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆదాము, నీవు బ్రతికినంత కాలము నీ నొసటి నుంచి చెప్పండి చెమటను కార్చవలసి వస్తుంది. అవమ్మతో దేవుడు అన్నాడు, నీ ప్రసవ వేదనను నేను హెచ్చిస్తూ ఉన్నాను అని అన్నాడు. కాబట్టి సత్యమునకు విరోధముగా ఆలోచన చేయకుందుముగాక. ఈ 2025 సంవత్సరంలో నీ ఆదాయం రెట్టింపు కావాలి అని అంటే, ప్రియులారా, నువ్వు ఉద్యోగం మారవసరం లేదు, నీ నోట సత్యం ఉంటే చాలు. ఆమేన్. నీవు పొరుగువానికి కీడు చేయకుండా ఉంటే చాలు, అబద్ధం ఆడకుండా ఉండితే చాలు. కొన్ని పర్యాయాలు ప్రియులారా అబద్ధం ఇట్టే వల్లించేస్తూ ఉంటాము, అబద్ధం ఇట్టే వర్లించేస్తూ ఉంటాము. మా పాస్టమ్ గారికి తెలుసు, నేను ఎక్కువగా భార్యాభర్తల యొక్క కుటుంబాల యొక్క సన్నివేశాలు నేను చూస్తూ ఉంటాను. కుటుంబాలు సన్నివేశాలు చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది పెద్దల దగ్గరికి పంచాయతీ పట్టుకుని వెళ్తారు. అయ్యా, ఇదిగో నా భార్యకి నాకు పట్టలేదు, ఇది పంచాయతీ అని చెప్పి. వాళ్ళు ఏం చేస్తారంటే, భార్యకి తెలియకుండా ముందు భర్తను లోనకు రప్పించి భార్యతో మాట్లాడతారు. తర్వాత భార్యను బయటికి పంపి భర్తను పిలిచి మాట్లాడతారు. వీళ్ళిద్దరికీ తెలియకుండా ఏంటంటే షూటింగ్ పెడతారు. వీళ్ళిద్దరికీ తెలియకుండా షూటింగ్ పెడతారు. కాసేపుడికి వీళ్ళిద్దరినీ లోపలికి తీసుకొచ్చి, అమ్మా, నువ్వు నీ భర్త గురించి చెప్పింది నిజమేనా అని అడుగుతారు. ఆమె ముందు ఒంటరిగా మాట్లాడింది కదా, భర్త ముందు ఒంటరిగా మాట్లాడాడు కదా, ఏదేదో చెప్పేస్తాడు ఒంటరి కదా అని చెప్పి, నా భార్య చూడలేదని, నా భర్త చూడలేదని వీళ్ళిద్దరూ కూడా విడివిడిగా ఉన్నప్పుడు ఏదేదో చెప్పేస్తారు. కానీ ఎవరు చూస్తున్నారు? షూటింగ్ చూస్తూ ఉంది, కెమెరా చూస్తూ ఉంది. తర్వాత వీళ్ళిద్దరిని దగ్గర పెట్టి, నాయనా, ఇందాక నీ భార్య గురించి చెప్పావు కదా, నిజమేనా? భార్య ఎదురుగా ఉంటుంది ఇప్పుడు. అబ్బాయి అలాగేమీ లేదండి అంటే, అవునా,
మరి నువ్వు ఇందాక ఎలా చెప్పావు కదా. నేను ఎప్పుడు చెప్పానండి, నేను అలాగ అనలేదండి. అప్పుడు అంటాడు, అదిగో ఎదురుగుండగా చూడు అంటాడు. ఎదురుగుండగా ఏం కనబడుతుంది? కెమెరా కనబడుతుంది. అంటే ప్రియులారా, సత్యాన్ని ఏం చేస్తున్నామంటే అబద్ధానికి మార్చేయాలని చూస్తూ ఉన్నాము. కాబట్టి మన కుటుంబాల్లో ప్రియులారా సమాధానం కావాలంటే మొదటి మాట ప్రియులారా, సత్యాన్ని కొని ఉంచుకుందాము. సత్యాన్ని అంగట్లో సరుకులాగా అమ్మేయొద్దు. ఏమంటున్నాడు సొలొమోను? సామెతలు 23:23లో సత్యమును అమ్మివేయొద్దు, సత్యమును ప్రియులారా కొని ఉంచుకుందాము. దేవుని ఈ మాట ద్వారా మనల్ని దీవించునుగాక. రెండో మాటలోనికి వద్దాం ప్రియులారా. రెండో మాట, మీ గుమ్మములలో న్యాయము కనబడాలి. అంటే నీ నోట ఎప్పుడూ కూడా సమాధానకరమైనటువంటి మాటలే ఉండాలి. సమాధానకరమైన మాటలు. అప్పుడప్పుడు ప్రియులారా భార్యకి కోపం వచ్చి భర్తను శపిస్తూ ఉంటారు. భర్తకు కోపం వచ్చి భార్యను శపిస్తూ ఉంటారు, అంటే తిడతా ఉంటారు. ఆ తిట్టే మాటలు ఎలాగుంటాయంటే హద్దులు దాటేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రియులారా కుటుంబంలో ఇంకా వరుసలను బట్టి మనం చెప్పుకుంటే ఇంకా ముందుకు వెళ్తే ప్రియులారా భార్య భర్తలే కాదు, అత్తమామలు, లేకపోతే ప్రియులారా ఇలాగ ఏవేవో విషయాలు మన వరుసలు లెక్క కడితే ఏవేవో ఉంటూ ఉంటాయి. ప్రియులారా ఆ మాటల వలన మన కుటుంబంలో నుండి సత్యము బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, సమాధానం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత తలపట్టుకుని ఎందుకన్నాను ఇలాగా, ఈ మాట అనకుండా ఉంటే బాగుండిపోయింది, ఎందుకు తొందరపడ్డాను, ఎందుకు ఆవేశపడ్డానని చెప్పి కుమిలిపోతూ ఉంటాము. కానీ తర్వాత కుమిలిపోయిన అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. అప్పటికే అనుకోవలసిన మాటలు అనేసుకున్నాము. ప్రియులారా ఈవేళ మనం అనుకుంటాము, కానీ రేపు మనం ముఖముఖాలు చూసుకోవాలి కదా, రేపు మళ్ళా మనం కలిసి ఉండాలి కదా, మనం కలిసి కాపురాలు చేయాలి కదా, కలిసి సంఘములో ఉండాలి కదా. నీ ప్రక్కనే కూర్చుంటూ ఉన్నాడు, నీతో నీ ఉంటూ ఉన్నాడు, నీ ఇంటి పక్క వ్యక్తే, నీ గ్రామంలో వ్యక్తే, నీ సంఘములో వ్యక్తే. మరెందుకు ప్రియులారా ఆ యొక్క సమాధానకరమైనటువంటి మాటను మార్చడానికి ప్రియులారా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము అని గనక ఆలోచన చేస్తే దేవుని యొక్క గ్రంథము జ్ఞాపకం చేస్తుంది. తెలియక అనేకులు ప్రియులారా న్యాయమును అన్యాయముగా మారుస్తూ ఉన్నారు. కాబట్టి కృప కలిగిన దేవుడు అంటూ ఉన్నాడు, 2025వ సంవత్సరంలో నీ కుటుంబానికి మేలు కలగాలి అని అంటే, అమ్మా అందరూ వినాలి, నీ కుటుంబానికి మేలు కలగాలంటే నీ గుమ్మములో ఏముండాలి? సత్యము ఉండాలి, సమాధానం ఉండాలి, న్యాయము ఉండాలి. ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది. 5:15. అమ్మా, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. ఆ మాట ఒకసారి ప్రియులారా అంతరంగంలో ప్రియులారా మీరు జ్ఞాపకం చేసుకుంటూ మాటలు వినండి ప్రియులారా. ఏమంటా ఉన్నాడు? కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయమును స్థిరపరచుడి. అలా మన గుమ్మములలో న్యాయము స్థిరపరచబడునుగాక, మన గుమ్మములలోనికి అసత్యము ప్రవేశించకుండునుగాక, మన గుమ్మములలో నిలబడి పొరుగువాని మీద అసత్యము పలకకుందుముగాక. వినండి ప్రియా దేవుని బిడ్డలారా, కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు సత్యము పలుకుట ద్వారా, నీ గుమ్మములలో న్యాయము కనబడుట ద్వారా నిన్ను కనికరిస్తాడంటండి. కిందకి చదివితే ఆయన నిన్ను కనికరించును అని చెప్పి వ్రాయబడి ఉంది. అంటే ఆయన నిన్ను కనికరించాలి అని అంటే నీ గుమ్మంలో ఏముండాలమ్మా? న్యాయం ఉండాలి. ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారనుకోండి, ఇద్దరు వ్యక్తులు తిట్టుకున్నారనుకోండి, కొట్టుకున్నారనుకోండి, బలమున్నోడు నోరున్నోడు ప్రిలారా ఇంటింటికి తిరిగి ఊరూరా తిరిగి ప్రిలారా చెప్పాడు అనుకోండి. ప్రిలారా మనుషులు నమ్మొచ్చు, కానీ నీ గుమ్మంలో సత్యాన్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకు ప్రియులారా వారి మీద మమకారం అనుకోండి, మమకారము కొద్దీ న్యాయమును నీ గుమ్మములో మార్చావనుకోండి, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు శపించబడతావు. ఏమండి, మనుషులు కాదు దీనికి సాక్షి, దేవుడే సాక్షి. ఆమేన్.
వినండి ప్రియా దేవుని బిడ్డలారా, తొందరపడి మనం చూడకుండగానే, తొందరపడి ప్రియులారా మనుషుల మీద అభిమానముతో ఆ వ్యక్తుల పక్షాన మన గుమ్మములలో నిలబడి మాట్లాడుతున్నామేమో, నీ మీద శాపము ప్రియులారా తాండవమాడబోతా ఉంది. అప్పుడప్పుడు అంటుంటారు ప్రియులారా, తాచుపాము పడగిప్పి తాండవమాడుతుందని. అవును, నీ గుమ్మములో ఎప్పుడైతే నువ్వు న్యాయమును తప్పించావో దేవుని యొక్క కీడు నీ మీదకి వస్తుంది. ఆ కీడు ఎలాగుంటుందో తెలుసా? ఆ కీడు ఎలాగుంటుందో తెలుసా? నువ్వు చూడవా కీడు? ఆ కీడు మనము చూడం. ఇప్పుడు నేను గనక కీడు చేస్తే, నేను గనక పాప ఆలోచన చేస్తే ఆ కీడు నా వెనక రాదు. ఆ కీడుని కృపగలిగిన దేవుడు నా సంతతికి ఏర్పాటు చేస్తాడట. నా సంతతి మీద ఆ కీడు నిలుస్తుందట. అందుకే హెచ్కేల్ గ్రంథంలోనమ్మ, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసిని. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట అండి కదా. జాగ్రత్త, మన బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు కూడా మన సంతతి మీద ఆయన కృప ఉండాలని కోరుకుందాం. మన సంతతి మీద ఎప్పుడు ఆయన అభిషేకం ఉండాలని కోరుకుందాం. రోజు దావీదు తప్పు చేశాడు. దావీదు తప్పు చేస్తే దేవుడు అడుగుతా ఉన్నాడు, ఇదిగో దావీదు, నువ్వు తప్పు చేశావు, సత్యమునకు మార్చావు. నేను నీ ఎదుట కొన్ని ఆప్షన్లు పెడుతున్నాను. ఏ కీడు కావాలో కోరుకో. నీ సంతానానికి కీడు చేయమంటావా? నీకు కీడు చేయమంటావా? సంఘానికి కీడు చేయమంటావా అని అడిగాడు దేవుడు. దావీదుకు ప్రియులారా అర్థం కాక దావీదు అన్నాడు, ప్రభువా, మనుషుల చేతిలో పడితే అది భయంకరం, అది నా సంతతి మీదకు వస్తే నాయన నేను చేసిన పాపానికి వాళ్ళు బలి కాకూడదు, నన్ను నేనే నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను, నీ చిత్తం ఏదైతే దానిని జరిగించు అన్నాడు. వింటున్నారా? ఈరోజు మనం పలికిన అబద్ధం, ఈరోజు మన గుమ్మములో మార్చిన న్యాయం నీ మీద సాక్ష్యం పలుకుతూ ఉంది. మనుషుల దగ్గర మెప్పు పొందొచ్చు. వింటున్నారా? మనుషుల దగ్గర మెప్పు పొందొచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. కాబట్టి మన గుమ్మములో న్యాయమునకు బదులు దేని పెట్టకూడదు? అన్యాయం పెట్టకూడదు. అన్యాయం పెడితే నిన్ను కనికరించడు, న్యాయం పెడితే ఆమోసు గ్రంథంలో అంటాడు, ఆయన నిన్ను కనికరించును. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 17వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము, అమ్మ, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి. వింటున్నారా బిడ్డలారా? న్యాయము జాగ్రత్తగా విచారించుడి. మరోసారి హెచ్చరిక చేస్తా ఉన్నాను సంఘానికి. ప్రియులారా, మనకు అభిమానులని చెప్పి అభిమాన పక్షాన మనం వెళ్ళొద్దు. ఎవరి పక్షాన్ని వెళ్ళాలి? న్యాయము పక్షాన్ని వెళ్ళాలి. ఇంకొంచెం ముందుకు వెళ్తే, హింసించబడు వారిని హింసించుడి, విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. వినండి వినండి ప్రియులారా, కొన్నిసార్లు విధవరాలి పక్షాన ఎవరున్నారు, తండ్రి లేని వారి పక్షాన్ని ఎవరున్నారు అని చెప్పి మనం న్యాయమును అన్యాయముగా మారుస్తూ ఉన్నామేమో. నీకున్నటువంటి హోదాను బట్టి, నీకున్నటువంటి పలుకుబడిని బట్టి, నీకున్నటువంటి అభిమానాన్ని బట్టి తండ్రి లేని వారికి దగా చేస్తున్నావేమో, విధవరాలి పక్షాన దగా చేస్తున్నావేమో. చూచేవాడు మనుష్యుడు కాదు, దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో కానీ దేవుడు అద్భుతమైన మాట ఏంటో తెలుసా? విధవరాల పక్షాన అన్యాయం చేస్తే ఆయన ఊరుకునేవాడు కాదండి. తండ్రి లేని వారి పక్షాన ప్రియులారా అన్యాయం చేస్తే ఆయన సహించేవాడు కాదు. ప్రియులారా, ఎక్కడైనా ఆయన సహించాడు, కానీ విధవరాలికి అన్యాయం జరిగిన చోట, తండ్రి లేని వారికి అన్యాయం జరిగిన చోట ఆయన సహించలేదు. బిడలారా, జ్ఞాపకం చేస్తున్నాను, నీ తరువాత నీ తరం కనికరించబడాలి అనంటే నీవు న్యాయమును అన్యాయముగా మార్చకూడదు. నీవు కూడబెట్టినటువంటి ఆస్తి వారు అనుభవించాలి అనంటే వారు దీవెన పొందాలి. నీవు గనక న్యాయమును అన్యాయముగా మార్చి తండ్రి లేని వారి పక్షాన, విధవరాల పక్షాన నువ్వు న్యాయాన్ని త్రిప్పివేస్తే నీ తర్వాత తరం, నీ వెనక తరం
శపించబడతారు అన్న సంగతి మర్చిపోవద్దు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగైతే ఈ 2025వ సంవత్సరంలో మనం కనికరించబడాలంటే మన గుమ్మాల్లో ఏముండాలమ్మా? న్యాయమే ఉండాలి. మన నోట ఏముండాలి? సత్యమే ఉండాలి. ఎందుకో తెలుసా? ఒక్క అడుగు ముందుకేస్తే నిర్గమకాండం 22వ అధ్యాయంలో 22వ వచనాన్ని చదివితే అక్కడ ఇలాగ వ్రాయబడి ఉంది. అమ్మా అందరూ తీశారా? ఎన్నో నెంబర్ పేజ్ చెప్పమ్మా? 62 నెంబర్, 63 నెంబర్ పేజీ తీశారు అందరూ. చదివమ్మ ఇప్పుడు. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టినెడల నేను నిశ్చయముగా వారి మొరను విందును, నా కోపాగ్ని రగులుకొని మిమ్మును. వినండి వినండి ప్రియులారా, వారు ఆయన అంటున్నాడు, వారు మొరపెడితే నేను వింటాను. వింటున్నారా సంగమా? వారు మొరపెడితే నేను వింటాను. దిక్కులేని వారి జోలికి మనం వెళ్ళకూడదు. అనాథ బిడ్డల జోలికి మనం వెళ్ళకూడదు. విధవరాలి పక్షాన ప్రియులారా, అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము. ఒక విధవరాలు ప్రియులారా రోడ్డు పక్కన పూరు గుడిసి కట్టుకుని 4 కమ్మలు కట్టుకుని 4 ప్రియులారా గోని సంచులు కట్టుకుని ఉంటూ ఉంటే ప్రియులారా తెలంగాణలో రేవంత్ సర్కార్లో బుల్డోజర్ వచ్చి దాన్ని లేపేసింది. ఆమె అడుగుతూ ఉంది, కాళ్ళు పట్టుకుంటుంది, బతిమాలుతూ ఉంది, అయ్యా నాకు దిక్కు లేదయ్యా, నాకు దిక్కు లేదు, నాకు పిల్లలు వదిలిపెట్టేశారు, భర్త చచ్చిపోయాడు, ఇదిగో ఈ కొబ్బరి కమ్మలే నా నివాసం, కనికరించండి అని అంటే ప్రియులారా బుల్డోజర్ తోటి లేపేశారు. ఏమో వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని అడ్డంకులు కావచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ప్రియులారా దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే మీకా గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఏమంటున్నాడు అని గనక ఆలోచన చేసినట్లయితే, అమ్మా మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుట. చాలు. ఏంటంటండి? న్యాయముగా నడుచుకోవాలి. మొదటి మాట ఏమిన్నాం మనము? సత్యముగా నడవాలి, సత్యము పలకాలి. రెండో మాట ఏంటి? న్యాయముగా నడవాలి. మొదటి మాట అందరూ చెప్పండి, సత్యము పలకాలి. సంఘము నోట సత్యాన్ని దేవుడు స్థిరపరచునుగాక. ప్రతి వాని నోట సత్యమే ఉండునుగాక. ఏ కుటుంబానికి కీడు కలిగించే మాట ఉండకుండునుగాక. ప్రియులారా రెండో మాట, నీ సంతతి బాగుండాలంటే అమ్మా నీకు పుట్టినటువంటి కుమారులు కుమార్తెలు నీ మనములు మనమరాండ్రు బాగుండాలంటే నీ గుమ్మములో ఏముండాలమ్మా? న్యాయము ఉండాలి. మర్చిపోవద్దు ప్రియులారా, నీ గుమ్మములో న్యాయం ఉండాలి. నీవు నీ గుమ్మంలో నిలబడి పలికే మాటను ఆయన వింటూ ఉన్నాడు. ఆయన నిర్గమకాండం 22 అన్నాడు కదా, నేను వారు మొరపెడితే వింటాను. మరి అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అప్పుడు నీ సంగతి ఏంటి? ఈరోజు నీకు కండబలం ఉంది, అండబలం ఉంది, నలుగురు నీ వెనకాల వస్తున్నారని ఇంటింటికి తిరిగి వాళ్ళని పోగు చేసుకుని నువ్వు చెప్పావు, మంచిదే. దేవుడు చూస్తున్నాడు కదా, జాగ్రత్త. మొదటి మాట మరోసారి సత్యము పలకాలి. రెండవ మాట న్యాయము పలకాలి, న్యాయం గుమ్మంలో ఉండాలి. మూడో మాట దురాలోచన ఉండకూడదు. అంటే దుర్యోచన ఉండకూడదు. దురాలోచన అంటే చాలా రకాలుగా ఉంటూ ఉంటుంది. ఎదరువారు బాగుంటే ప్రియులారా వాళ్ళని ఎలా పాడు చేయాలి, భార్యాభర్తలు బాగుంటే వారిని ఎలా పాడు చేయాలి, వారి ప్రియులారా కాపురంలో ఫైనాన్షియల్గా బాగుంటూ ఉంటే వారిని ఎలా దెబ్బతీయాలి, లేకపోతే ఆరోగ్యపరంగా బాగుంటూ ఉంటే వారిని ఎలా దెబ్బతీయాలి. అంటే సంఘంలో సమాజంలో ఒక వ్యక్తి ముందుకు వచ్చి దేవుని కార్యాలు చేస్తూ ఉంటే వాడిని ఎలా వెనకలాగాలి. సంఘంలో సమాజంలో పొలిటికల్గా అన్నిటిలో కూడా ఈ విషయం ఉంటూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దురాలోచన. మా నాన్నగారు అంటూ ఉండేవారు, రే బాబు ఎప్పుడు పక్కోడు బాగుండాలని ప్రార్థన చేయండి రా అనేవారు. నాయన మనమ్మ అనేసి పక్కోడు కోసం ఎందుకు అంటూ ఉంటే, నీకు గుర్తులేదా అనేవాడు మా నాన్న. ఏంటి నాయన అంటే రే నువ్వు చిన్నప్పుడు
నువ్వు కడుపు ఎలా నింపుకున్నావురా అని అడిగేవారు. నాయనా నీకు తెలుసు కదా, మీరు ప్రార్థనలో ఉండగా గిన్నెట్టుగా నేను ఇలా కొన్ని ఇల్లులకి వెళ్ళేవాడిని, మరి వెళ్తే నీకేం దొరికిందిరా అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, కొన్నిసార్లు గంజి దొరికింది, కొన్నిసార్లు అన్నం కూడా దొరికింది. ఎందుకు దొరికిందిరా అని అడిగారు. ఎందుకు దొరికింది ఏంటి, నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి కాదు వాళ్ళు బాగున్నారు కాబట్టి ఉన్న రోజుని గంజేశారు, ఇంకా బాగున్న రోజుని కత్తి అన్నం పెట్టారు. వింటున్నారా బిడ్డలారా? కాబట్టి ఎప్పుడు కూడా పక్కవాని క్షేమం కోరుకోవాలి. పక్కవాని క్షేమం మనం కోరుకోవాలి. పక్కవాని మేలు మనం యోచించాలి, కీడు యోచించకూడదు, దురాలోచన ఉండకూడదు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనములో ఈ 2025 సంవత్సరంలో మనకు దీవెనకరంగా ఉండాలి అని అంటే, ఈ 2025 సంవత్సరం మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే 6:16 ప్రియులారా సామెతల గ్రంథం. అమ్మా, యెహోవాకు అసహ్యమైనవి 6 ప్రియులారా, నేను 1-2 మాటలే జ్ఞాపకం చేస్తున్నాను, కానీ గ్రంథకర్త అయినటువంటి సొలొమోను అంటా ఉన్నాడు, ఆయనకి అసహ్యమైనవి ఎన్ని ఉన్నాయంట? 6 ఉన్నాయంట. 6 ప్రియులారా ఒకటి ఏంటంటే, చదవండి ప్రియులారా, 7 ఆయనకి హేయాలే. ప్రధానమైనవి 6 ఉన్నాయి, 7ది కూడా ఆయనకి అసహ్యమే, 7ది కూడా ఆయనకి హేయమే. అవి అనగా అహంకార దృష్టి, కల్లలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయం. ప్రియులారా, అవన్నీ మనం జ్ఞాపకం చేయడానికి అవకాశం కాదు కాబట్టి మన అంశంలో మాట ఏంటి? దుర్యోచనలు యోచించు హృదయము ఆయనకు హేయము అని చెప్పి వ్రాయబడి ఉంది. కాబట్టి స్కూల్లో ప్రియులారా, నీ బెంచ్లోనే కూర్చుంటుంది ఒక అమ్మాయి, నీ పక్కనే కూర్చుంటుంది, ఆమె టాప్ 10లో ఉంది, నువ్వు 0లో ఉన్నావని చెప్పి అంతరంగంలో ఆమె మీద నీకు దురాలోచన ఉందేమో, పైకి అక్క అక్క అంటున్నావేమో, చెల్లి చెల్లి అంటా ఉన్నావేమో, అంతరంగం అంతా కుళ్ళుతో ఉందేమో. ఇద్దరు కలిసి చదువుకున్నారు ప్రియులారా, ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఒక ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, ఒక ఆయన ఏమో తక్కువ స్థాయిలో ఉన్నాడు. బాధపడవలసిన అవసరం లేదు, తగిన సమయమందు దేవుడు హెచ్చిస్తాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. మన బిడ్డలో చాలా నిరాశపడతా ఉంటారు. అని దీపిక, అమూల్య, వీళ్ళు ముగ్గురు కూడా నిరాశపడతా ఉంటారు, చెప్తా ఉంటారు, నిరాశపడకండి, దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చిస్తాడు, మీ నోటి నిండా నవ్వుంచుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన మరిచేవాడు కాదు, విడిచేవాడు అంతకంటే కాదు. ఒకరోజు ఆలస్యం అవ్వచ్చు, కానీ ప్రియులారా, ఆయన విడిచిపెట్టేవాడు కాదు అన్న సంగతిని మనము గమనించాలి. ఇక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు 6వ అధ్యాయము 16, 17, 18, 19 వచనాలు కూడా చాలా ప్రియులారా, ఈ మాటలన్నీ అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి ప్రియులారా. ఇంటికి వెళ్ళి ప్రతిరోజు ఈ సంవత్సరం అంతా చదవండి ప్రియులారా. ప్రతిరోజు ఈ 3 వచనాలు చదవండి. ఏ 3 వచనాలు? సామెతల గ్రంథం 6వ అధ్యాయము 17, 18, 19, 20 వచనాలు చదువుకోండి. 19వ వచనంలో ఏమని రాయబడి ఉంది? 19వ వచనం, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. కొంతమంది అన్నదమ్ములు విడిపోతున్నారు, కారణం 3వ వ్యక్తి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తున్నాడు. ఈ 2025 సంవత్సరంలో అలాంటి పనులు చేసి మన కుటుంబానికి కీడు తెచ్చుకోవద్దు. అలాంటి పనులు చేసి మన కుటుంబానికి ప్రియులారా కీడు తెచ్చుకోవద్దని మనం చేస్తున్నాను. సామెతల గ్రంథంలోనే 24వ అధ్యాయం 2వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. 24:2, వారి హృదయము బలాత్కారము చేయ యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది మనకు దూరమగునుగాక. ఆమేన్. ఎందుకు అని గనక ఆలోచన చేస్తే మీకా గ్రంథములు అంటాడు, 2వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఇలా వ్రాయబడి ఉంది. 2:1, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. వినండి బిడ్డలారా, దుష్కార్యములు, దుర్యోచనలు, దురాలోచనలు యోచిస్తే శ్రమ అంటండి.
వినండి ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి మన అంతరంగంలో ఇలా చేయమ్మా, మన అంతరంగంలో ఏముండాలి అని అంటే సత్యము ఉండాలి, మన అంతరంగంలో సమాధానం ఉండాలి, మన అంతరంగంలో నిజాయితీ ఉండాలి. ప్రియులారా, ఆ నీతి తప్పారా మన కుటుంబంలో మనం బాగానే బతికేస్తాం. మనం అయిపోయిన తర్వాత మన తరము వారికి మనం కీడిని మూట కట్టి వెళ్ళే వారముగా ఉంటాం. కాబట్టి నీ కుమారులు నీ కుమార్తెలు నీ తరం అయిపోయిన తర్వాత క్షేమంగా ఉండాలి అని అనుకుంటే నువ్వేం చెయ్యాలి? నీ గుమ్మంలో ఎప్పుడు న్యాయమే ఉండాలి, నీ నోట్లో ఎప్పుడు సత్యమే ఉండాలి. ప్రియులారా, నీ అంతరంగంలో ఎప్పుడు కూడా దుర్యోచనలు దురాలోచనలు ఉండకూడదు అని చెప్పి దేవుని యొక్క పక్షాన మాట్లాడుతూ ఉన్నాను. మరొక మాట, ఆఖరి మాట చెప్పండి. అబద్ధ ప్రమాణము చెయ్యకూడదు. దేవునికి మహిమ కలుగనుగా. అబద్ధ ప్రమాణము చేయకూడదు. అబద్ధ ప్రమాణము ఆయనకి హేయం. అబద్ధ ప్రమాణము ఆయనకి హేయం. మలాకీ గ్రంథములో మలాకీ గ్రంథములో 3వ అధ్యాయములో 5వ వచనములో దేవుడు చాలా శ్రేష్టమైన మాటలు వ్రాయించాడండి. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను, ఈ మాట మనకు కావాలి. అప్రమాణము, ప్రమాణము అప్రమాణము అంటే అబద్ధ ప్రమాణము. వింటున్నారా? ఆయన తీర్పు తీర్చినప్పుడు ఎవరిని మర్చిపోడంట? అబద్ధ ప్రమాణం చేసిన వాళ్ళు మర్చిపోడంట. అంటే కొన్నిసార్లు ప్రియులారా ఓవర్లుక్లో తోసేస్తూ ఉంటారు, కానీ కొన్నిసార్లు ప్రియులారా కొందరిని నిదానించి చూస్తారన్నట్లుగా ఎవరినైనా ఓవర్లుక్లో తోసేస్తారంట, కానీ అప్రమాణికులను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. సంగమా, జాగ్రత్త. ఎలా ఉండాలి? అప్రమాణము చేయకూడదు. అప్రమాణికులను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. వినండి ప్రియులారా, 4, 5, 6 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాంటి వారి విషయంలో 5వ వచనంలో ఆఖరి భాగానికి వస్తే ఇలా వ్రాయబడి ఉంది. కూలివారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయు వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని. ఎవరు పలుకుతారంట సాక్ష్యం? దేవుడు పలుకుతాడు. సైన్యములకు అధిపతి యెహోవా. భూమి మీద నువ్వు ఒంటరిదాన్ని నన్ను అనుకుంటున్నావేమో, భూమి మీద నాకెవరు లేరని అనుకుంటున్నావేమో. లేకపోవచ్చు ప్రియులారా, మనం దరిద్రులము ధనహీనులము కాబట్టి మనకి ప్రియులారా అండదండ లేకపోవచ్చు, కానీ మన పక్షాన ఉన్నటువంటి వాడు నీవు సత్యమే మాట్లాడితే ప్రియులారా, దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడినటువంటి ప్రకారం నీ నోట నీతి గనక ఉంటే ఏమంటా ఉన్నాడు అని అంటే ఆయన తప్పిస్తాడు. మనుష్యుల మెప్పు కోరి మాట్లాడకూడదు, మనుష్యుల మెప్పును గూర్చి మాట్లాడకూడదు అని చెప్పి దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్తలో 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము ప్రియులారా 19 నుంచి మనం చదివితే అనేకమైనటువంటి విషయాలు, దురాలోచనలు, నరహత్యలు, చూడండి ప్రియులారా, చదువుతున్నారు అందరూ. 15వ అధ్యాయం 19వ వచనం దొరికిందా? దొరికిన వాళ్ళందరూ చూడండి ప్రియులారా, చూడండి అక్కడ ఏమని రాయబడ్డది? 1 దురాలోచన, 2 నరహత్యలు, 3 వ్యభిచారం, 4 వేశ్యాగమనములు, 5 దొంగతనములు, 6 అబద్ధ సాక్ష్యము. వింటున్నారా ప్రియులారా? ఇవి దేవునికి హేయములు అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట నేను చెప్పి ముగించేస్తాను. అందరూ తీయండి కీర్తనల గ్రంథం 5వ కీర్తన 6వ శరణం. 5వ కీర్తన అందరూ తీయాలి. దొరకలేదన్న వాళ్ళు చెయ్యొద్దండి, దొరకలేదన్న వాళ్ళు ప్రియులారా చదవండి. 5వ అధ్యాయము 5వ కీర్తన 6వ వచనం. అబద్ధమాడు వారిని నీవు నశింప చెయ్యుదువు. ఈ 2026 సంవత్సరంలో ఆయన కృప, ఆయన కనికరం, ఆయన కటాక్షం మన మీద ఉండాలి అని అంటే అబద్ధము మన నోట ఉండకుండునుగాక. అబద్ధము అనేది మన కుటుంబానికి కీడు చేస్తూ ఉంది. కాబట్టి ఆ అబద్ధము అనేది ఇక్కడ ఎదర కుర్చీ ఉందండి, పెద్ద కుర్చీ. దానియేలు గారు ఎదర. అమ్మ నాగరత్న గారు కొంచెం జరగండి.
రాజుబాయి వచ్చాడు. కొంచెం శాంతకుమారి గారు, పుష్ప గారు కొంచెం లోనకి సర్దుకోండి. రాజుబాయ్ వెల్కమ్. కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ముగించడానికి ముందు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అబద్ధమాడు వారిని ఆయన ఏం చేస్తాడమ్మా? నశింప చేస్తాడు. కాబట్టి 2025 సంవత్సరంలో మనం దీవించబడాలంటే ఏం చేయాలి? మరోసారి జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనం చదువుకుని ముగించేసుకుందాం. నీవు చేయవలసిన కార్యములేమనగా సత్యమే మాటలాడవలెను, పొరుగువాని బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయకూడదు. 16వ వచనంలో ప్రారంభంలో ఇలా వ్రాయబడింది, మీరు చేయవలసిన కార్యములు. 4 మాటలు చెప్పండి. మనం ఏం చెయ్యాలి? సత్యమే పలకాలి. 2వ మాట, న్యాయమును మన గుమ్మములలో స్థిరపరచాలి. 3వ మాట, దురాలోచన ఉండకూడదు. 4వ మాట, అబద్ధ ప్రమాణము ఉండకూడదు. ఈ 4 మాటలను కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే కృపగలిగిన దేవుడు 2025వ సంవత్సరంలో 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ప్రియులారా దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడ మహోన్నతుడానికి వందనాలు. ఈ మంచి సమయంలో ప్రభువా దయగలిగిన మాట వినడానికి చూపిన కృపగా నీకు వందనాలు చెల్లిస్తూ మిగిలిన సమయం నీ చేతికి అప్పగిస్తూ యేసునాథుని పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.